ఏది మాకు మమ్మల్ని రక్షించదయ్యా, మా ధనము మమ్మల్ని రక్షించదయ్యా, మా ఇంటి బంగారాలు మమ్మల్ని రక్షించవయ్యా, మా భూములు మమ్మల్ని రక్షించవయ్యా, మా బిడ్డలు మమ్మల్ని రక్షించవయ్యా. భర్త భార్యను రక్షించదు, భార్య భర్తను రక్షించదు, ఎవరిని ఎవరు రక్షించలేదు కానీ రక్షించగలిగిన దేవుడు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మా కొరకు భూలోకానికి వచ్చిన దేవా, నశించిపోతున్న ప్రతి ఆత్మను మీరు రక్షించండి, ఈ కురతండాన్ని మీరు రక్షించండి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించి రక్షించి కాపాడమని నీకు సూత్రాలు. ఈ ప్రాంతం కొరకు ప్రార్థించే భాగ్యం ఇచ్చేవయ్యా. అవునయ్యా, స్తోత్రం. ఈ తండాల వల్ల ప్రజలను రక్షించమని మనం పెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, రోగన చేయించినావు తండ్రి. నశించిపోతున్నారయ్యా, వారు నీ బిడ్డలే కదయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. వారిని పుట్టించి పెంచి పెద్దవారు చేసిన నీవే కదయ్యా. నీకు స్తోత్రాలు. ఏ బిడ్డ నశించిపోవద్దయ్యా, ఎవరు నరకానికి పోవద్దయ్యా, ఎవరు నరకానికి పోవద్దయ్యా. మా కొరకు నువ్వు రక్తాన్ని కాల్చిన దేవుడు, మా కొరకు చేల్చబడ్డావు. అవునయ్యా, మా పాపముల కొరకు దున్నబడి ఇచ్చేదేవు అయ్యా. నీకే స్తోత్రాలు నాయన. మా కొరకే సిలువ వేయబడ్డావు, మా కొరకే ప్రాణాన్ని పెట్టిన దేవుడు కదా. స్తోత్రం, స్తోత్రం. ఎవరు మా పాపములు చిడిపిస్తారయ్యా, ఎవరు మా దోషములు చిడిపిస్తారయ్యా, ఎవరు మా పాపములు మమ్మల్ని రక్షిస్తారయ్యా. మా పాపమే మా కుటుంబం శాపముగా రాకముందే అయ్యా, మా బిడ్డల మీదకి రాకముందే ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యమును దయచేయమని. అవును తండ్రి, అవును తండ్రి. గుర్తెరిగే వారిగా ఉంచండి. పాపదోషములు బట్టి వ్యాధులు కలుగుతున్నాయని, పాపదోషములు బట్టి బిడ్డలకు దోషాలు అయా, దోషాలను బట్టి బిడ్డలు పాడైపోతున్నారని ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రులు ఆలోచించే వారిగా వచ్చామని ప్రార్థిస్తున్నాను. బిడ్డల కొరకు ప్రార్థన చేసి తల్లిదండ్రులు లేవనెత్తున్నాయా, రక్త సంబంధుల కోసం ప్రార్థన చేసేవారు లేవనెత్తున్నాయా, గ్రామం కొరకు ప్రార్థన చేసేవారు లేవనెత్తున్నాయా. ఈ గ్రామం రక్షణార్థం అనేకులు మొరపెట్టే వారికి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నారు. అవును దేవ, అవును తండ్రి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, ప్రజానికే స్తోత్రం, స్తోత్రం. పాపములోనే మరణిస్తున్నారయ్యా, పాపములోనే మరణిస్తున్నారు. అవునయ్యా, స్తోత్రం. దేవాని పాదాలకు సూత్రాలు గొట్టాలుగా మిగిలిపోయిన వారితో మాట్లాడండి. అన్నాడు ప్రభా, అన్నాకి ఇచ్చినట్లు ప్రభా దేవానికి సూత్రాలు గొట్టాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలేని వారికి బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తుంది. అవును తండ్రి. వివాహాలు కాని వారికి వివాహాలు దయచేయమని ప్రార్థిస్తుంది. తండ్రి నీకు సూత్రాలు, సూత్రాలు నాయన. తల్లిదండ్రులు లేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, భర్తలు లేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనాథలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రాంతంలో ఎవరు నశించిపోకుండా నాయన ప్రతి వారితో మీరు మాట్లాడి సహాయం దయచేయమని అవును తండ్రి. ప్రార్థిస్తున్న దేవునికి స్తోత్రాలు. స్కూల్కి వెళ్తూ వస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రయాణంలో మీరు తోడుకోండి నాయన. చిన్నపిల్లలు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏదో ప్రభా డిగ్రీ ఇంటర్ ప్రభా ఇంకేమే చదువులు చదువుతున్నారు వారితో మీరు మాట్లాడండి నాయన. వారు రాష్ట్ర ప్రతి పరీక్ష చదువుకు ప్రభా, రాష్ట్ర ప్రతి పరీక్ష మంచి మార్కులతో పాస్ అవుతూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్న దేవానికి స్తోత్రాలు. చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి జ్ఞాపకం చేసుకున్నాయా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారయ్యా. వారికి నీ ప్రభా నీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఉద్యోగాలు వచ్చేందుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వారి మేకల మందులను దీవించండి నాయన. అయ్యా వారి గొర్రెల మందులను దీవించండి నాయన. వారి పశువుల మందులను దీవించండి నాయన. అయ్యా నీ పాదాలకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి వారికి ఉన్న వాటిని సమస్తములను దీవించి ఆశ్రయించమని అయ్యా నీ పాదాలు కాడికి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న దేవునికి స్తోత్రాలు నాయన. అయ్యా నీ పాదాలు కాడ మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఈ దాసుని ద్వారా ప్రభా ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తూ ఇటు ఏకత ఇటు భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. రమేష్ గారిని ఇంకనూ తన భార్యను ప్రభా
దీవించి ఆశ్రయించండి. ప్రార్థన చేసే బిడ్డలు కావచ్చమని, కన్నీరు కాసే బిడ్డలు కావచ్చమని ప్రార్థన చేస్తున్న ఆయన నీకు స్తోత్రాలు. ఆత్మీయ ప్రభు జవాబు గారు పెట్టుకుని నీకు స్తోత్రాలు నాయన. ఇంకా ఆశలు ఇంకా బలపరిచే శక్తి, బలము, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అమ్మగారు కూడా మంచి శక్తి, బలం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పిల్లలను కూడా దీవించి ఆశ్రయించమని ఆ మందిరం ప్రభావ కట్టుబడికి సహాయం దయచేయండి నాయన. ఎక్కడ శక్తి వ్యాధులు లేకుండా ప్రభావ ప్రతి అవసరం ప్రతిసారి తీరుస్తున్నా నీకు స్తోత్రాలు నాయన. దయగలిగిన వారిని పాదాలకు స్తోత్రాలు. అనేకులకు ప్రార్థనా మందిరంగా వచ్చండి నాయన. అనేకులు రక్షించబడే వారిగా వచ్చండి, అనేకులు విడుదల పొందే వారిగా వచ్చండి, అనేకులు స్వస్థత పొందేవారిగా ఆ మందిరం కట్టబడేలాగా సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. దాసుడు ఏంటి రీతిగా ఆశిస్తున్నాడు స్థలం కొరకు నాయన. స్థలమును మీరు దయచేయండి ప్రభా. దేవాని పాదాలకు స్తోత్రాలు తండ్రి. స్థలం కొనుక్కునే వారిగా ఉంచమని, అంటే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాడు ఆయన. ఈ స్థలం ఇచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు దీవించి ఆశ్రయించండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి, అక్కలు తీర్చండి, మేలులు దయచేయండి, ఉపకారాలు దయచేసి, ఆశ్చర్యకార్యాలు దయచేసి ఆయన కృపను నడిపించమని. యంత్రం గారు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారు ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని. ఈ ఆయన మాటలు వింటున్న వారు ప్రతి ఒక్కరు రక్షణ, వారి మనసు బాప్తిస్మం దయచేయమని. మరొక తరుణం, మరొక సమయం నేను శుద్ధించి ఆరాధించేవారు మమ్మల్ని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.